ఇది వైఎంసీఏ గ్రౌండ్స్లో మనం వర్షిప్ జరిగిస్తున్న సమయం. మా తండ్రి గారు చాలా సివియర్ ఆస్తమా ఉండేది. మా తండ్రి గారికి కొన్ని వ్యాధులు వంశపారంపర్యంగా వస్తాయి, జెనెటిక్గా మనకి సంక్రమిస్తూ ఉంటాయని డాక్టర్స్ కూడా చెప్తా ఉంటారు. మేము యుఎస్ వెళ్ళాము. ధన్య చాలా చిన్న పాప, అప్పటికి నిత్య ప్రశస్త పుట్టలేదు. యుఎస్ వెళ్ళాము, మీటింగ్స్ చూసుకున్నాము. ఆ తర్వాత యూకేకి వచ్చాము. యూకేలో చాలా విపరీతమైన చలిగా ఉంది. అక్కడ నాకు సివియర్గా మరి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అన్నట్లు స్టార్ట్ అయింది. అక్కడ ఒక మెడిసిన్ వేసుకున్న తర్వాత తగ్గింది. సరే, ఇండియాకి వచ్చిన తర్వాత రాజమండ్రిలో హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చెస్ట్ ఎక్స్రే ఇవన్నీ రాశారు. ఎక్స్రే చేసి పరీక్షలు చేసిన తర్వాత డాక్టర్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు మాట చెప్పారు, అమ్మా మీకు ఆస్తమా ఉంది, మీకు ఆస్తమా స్టార్ట్ అయింది, కాబట్టి మీరు కొన్ని రకాలైన ఆహార పదార్థాలు తీసుకోవడానికి వీలు లేదు. ఆ తర్వాత మీకు కొన్ని రెస్ట్రిక్షన్స్ మీరు ఫాలో అవ్వాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, చల్లని వాటిని వీటిని తీసుకోకూడదు, ఇట్లా చాలా చాలా విషయాలు చెప్పారు. చెప్పిన తర్వాత బాధపడడం స్టార్ట్ చేశానండి. ఎందుకంటే నాకు తెలుసు ఆస్తమా అంటే ఎంత కష్టంగా ఉంటుందో. నేను చూశాను, మా తండ్రి గారు సఫర్ అవుతా ఉన్నప్పుడు నేను చూశాను. అందుకని బాధపడ్డాను. ఇంతకీ మరి హాస్పిటల్లో మెడిసిన్స్ తీసుకొని నేను హాస్పిటల్లో బయటకు వచ్చేసే సమయంలో ఒక పేపర్ ఇచ్చారండి. ఆ పేపర్లో ఏమనుందంటే ఆస్తమా ఉన్నవారు ఏం తినచ్చు ఏం తినకూడదు అని రాసి వెనక వైపు ఏమని రాశారంటే ఆస్తమా ఉన్నవాళ్ళు కూడా పాటలు పాడచ్చు అని రాశారు. అంటే ఏంటన్నమాట, ఆస్తమా ఉన్నవాళ్ళు పాటలు పాడడం కష్టం, ఎందుకంటే వాళ్ళు ఊపిరి కంట్రోల్, బ్రెత్ కంట్రోల్ కష్టం కాబట్టి, బ్రెత్లెస్ అవుతూ ఉంటారు కాబట్టి. అది చూసి అసలు బాధ స్టార్ట్ అయింది. ఎందుకంటే మై ప్యాషన్ ఈస్ టు సింగ్ ఫర్ జీసస్. నేను పెద్ద సింగర్ని కాదు, సంగీతం నేర్చుకోలేదు, పెద్ద మధురమైన స్వరం కూడా కాదు, కానీ ఏసై కూడా పాడాలని ఆశ ఉంది. అది చదివిన తర్వాత ప్రార్థన చేసుకోవడం ప్రారంభించదేవా, ఇదేంటో ఇలా అంటున్నారు, ఆస్తమా ఉంటే పాడడం కొంచెం కష్టం, కానీ పలానా మీరు చేస్తే పాడొచ్చు, మీరు కూడా ఏం పర్వాలేదు అంటున్నారని మరి కొంత కృంగుదలగానే ఉన్నానండి. ఇంతలోపల ఆదివారం ఆరాధన వైఎంసీఏ గ్రౌండ్స్లో జరుగుతూ ఉంది. ఆ రోజు ఆత్మీయ తండ్రి గారు దేవుని వాక్యాన్ని అందించారు. అందించిన తర్వాత ఆత్మీయ తండ్రి గారు ఒక మాట అన్నారు. ఏమనంటే, మీలో ఎవరికి స్వస్థత కావాలో, ఎక్కడ స్వస్థత కావాలో అక్కడ మీరు చేయి పెట్టుకోండి అని చెప్పారు. చేయి పెట్టుకోండి అని చెప్పగానే లంగ్స్లోనే కదా ఊపిరితిత్తుల సమస్య అంటే లంగ్స్ దగ్గర, ఇక్కడ గుండె మీద ఇక్కడ చేయి పెట్టుకున్నా. దైవజనులు ప్రార్థన చేస్తుండగా విశ్వాసంతో ఆ ప్రార్థనలో ఏకీభవించా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆస్తమా లేదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. డాక్టర్ నిర్ధారించాడు అంతే. పెద్ద కోర్సు రాశారు డాక్టర్ గారు, అది తినకూడదు ఇది తినకూడదు, నాకు అది ఏమున్నాయో కూడా నాకు గుర్తులేదు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని నా మహిమార్థం ఎవరికో జరిగింది కదా, నాకు జరిగింది నేను చెప్తున్నానండి. ఆస్తమా అని డాక్టర్స్ నిర్ధారించారు, కానీ అది జరిగి ఇప్పటికి ఒక 12 సంవత్సరాలు అయిపోయింది. 11-12 సంవత్సరాలు, నో ట్రేస్ ఆఫ్ ఆస్తమా అగైన్. దైవజనుడు చేసిన ప్రార్థన నేను విశ్వాసంతో ఏకీభవించాను, నమ్మాను. ఇది ఒక లైఫ్ టైం సఫరింగ్ అయ్యా. ఆస్తమా ఒకసారి వచ్చిందంటే పోదది, జలుబు దగ్గు జ్వరంలా పలకరించి వెళ్ళిపోదండి. కొన్ని ఆరోగ్య సమస్యలు మనకు తెలుసు కదా, వచ్చాయంటే ఇంకంతే, మొండి పట్టు కూర్చుంటాయి, ఇంకా మనల్ని వదలవు. కానీ నేను ఫిక్స్ అయ్యాను ఏమనంటే, అది నన్ను యేసు నామంలో ఆ రోగం నుండి దేవుడు